హాయ్ హలో బ్యాక్ టు ద లాంగ్ వీడియో. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నాను. ఏంటంటే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అమ్మ, నేను, అక్క అందరం కలిసి వెళ్తున్నాము. సో ఏంటంటే అక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ప్లస్ ఏమైనా కుదిరితే మంచిగా అవుతే తీసుకుందాం అనేసి. కానీ మేము వెళ్ళేది మెట్రోకి. చాలామంది నాంపల్లి స్టేషన్లో దిగుతారు. కానీ సో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే డైరెక్ట్ దిగాల్సింది గాంధీ భవన్ దగ్గర అనమాట. సో దట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మేము ఎంటర్ అయింది వచ్చేసి 3rd గేట్. సో కంప్లీట్ వ్లాగ్ ఉంటుంది, కీప్ వాచింగ్. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ అనమాట. బిలో 5 years వాళ్ళకి టికెట్ ఏం లేదు. సో మెయిన్లీ క్యాష్ తీసుకుంటారు అక్కడ. గూగుల్ పే ఏం అలౌ లేదనమాట. మనకు ఎంటర్ కాగానే చాలా స్టాల్స్ వస్తాయన్నమాట. నేను వచ్చేసి ఫస్ట్ గ్లాస్ స్టోర్స్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్, డెకరేటివ్ పీసెస్, స్టైల్ పీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. రేట్స్ వచ్చేసి నేను పట్టుకున్న బ్రాస్ ఐటమ్ మాత్రం 3-5. కమింగ్ టు ద కప్స్ అలా వచ్చేసరికల్లా ఈ సింగిల్ కప్ ఇంచుమించు 150 నుంచి 200 వరకు ఉందన్నమాట. కొంచెం మనం బార్గెన్ చేసుకుంటే రేట్ మాత్రం మేబీ తక్కువ ఉండొచ్చు. లేటర్ ఆన్ ఇంకా ఈ వైట్ టాప్స్ వచ్చేసి ఫస్ట్ స్టాల్ అనమాట. మనం గేట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మాత్రం కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మేము వచ్చేసి తీసుకుంది వైట్ డ్రెస్ అనమాట. లేటర్ ఆన్ ఇంకా మనకి టాప్స్, షార్ట్ టాప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది అన్నీ వచ్చేసి లాంగ్ ఏది తీసుకున్నా 800, షార్ట్ ఏది తీసుకున్నా ఇంచుమించు 500 రూపీస్. మోర్ దెన్ దట్ దానికన్నా మించి ఇంకేం లేదు. కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్లీ ఈ స్టోర్లో మాత్రం ఎవరికన్నా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. లేటర్ ఆన్ ఇంకా చికెన్ కారీ కుర్తీస్ ఇలా వచ్చేసరికి చాలా ప్లేసెస్లో ఫిక్స్డ్ రేట్ అని రాసింది. అక్కడికన్నా ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్ అని రాసలేదో అక్కడ మీరు చాలా బార్గెన్ చేయొచ్చు అనమాట. మీకు ఇన్ కేస్ ఆ రేట్లో వస్తే తీసేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ స్టోర్ అనమాట. చికెన్ కర్రీ కుర్తీస్ చాలా ఫేమస్, అందరికి తెలుసు. అది ఎన్నో ఇయర్స్ నుంచి రన్ అవ్వుకుంటూ వస్తుంది. అండ్ ప్లస్ మనం అడిగే ప్రైస్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట అక్కడ ఏదైనా సరే. కానీ డోంట్ గో ఇన్ టు ద ఫిక్స్డ్ రేట్ షాప్స్ అని చెప్తానమాట. కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం మల్టిపుల్ అనమాట. ఇంచుమించు 150 రేంజ్ నుంచి మేబీ ఇట్స్ అప్ టు 1500, 3000, 4000 వరకు అనమాట. నేను పట్టుకునే ఈ బ్యాగ్ వచ్చేసి జస్ట్ 200. ఇవి అన్ని షార్ట్ బ్యాగ్స్ అన్ని 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మెయిన్లీ మనకి కంపెనీ బ్యాగ్స్, ఎంకే కంపెనీ అలాంటి బ్యాగ్స్, డమ్మీ పీసెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి కూడా రీజనబుల్ రేట్, ఇంచుమించు 500 మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. లేటర్ ఆన్ కమింగ్ టు దిస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. లేటర్ ఆన్ కమింగ్ టు ద శారీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్తున్నాగా, డోంట్ గో ఇన్ టు ద ఫిక్స్డ్ షాప్. మనం ఇలాంటి బార్గెన్ షాప్స్కి వెళ్ళామనుకో, యూ కెన్ బార్గెన్ హౌ మచ్ యూ వాంట్. ఇన్ కేస్ వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. కొంచెం ప్రైజెస్ మాత్రం కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయడానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించు 3,500, 3,000, 2000 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. లేటర్ ఆన్ ఈ స్టాల్ వచ్చేసి 802. ఈ స్టాల్లో మాత్రం మామూలుగా మనం ఫ్యాన్సీ శారీస్, స్టైలిష్ శారీస్ ఉంటాయి కదా, ఇతను మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నాడు. సో మనం డిజైన్స్ వెతుక్కుని తీసుకోవాలన్నమాట. సో దట్ మనకి దాని తర్వాత బార్గెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేటర్ ఇక్కడ ఫుడ్ అయితే అసలు అన్లిమిటెడ్ అనమాట. తెలిసిందే కదా అమ్మాయిలు ఎంతగానో షాపింగ్ చేస్తారో అంతే తినేసి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. దిస్ ఈజ్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఫుడ్ కనే కాదు, క్లోత్ కనే కాదు, ప్లేయింగ్ ఆఫ్ గేమ్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము తిన్నది షవర్మా. లేటర్ ఆన్ వచ్చేసి వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్
జస్ట్ యూ కెన్ నో ట్రయింగ్, బట్ డైరెక్ట్ కొనేసి మనం టేస్ట్ చేయొచ్చు. మనం చిన్నప్పుడు తిన్న రాజగోళీలు అవన్నీ ఉన్నాయన్నమాట. యూ కెన్ టేస్ట్ ఇట్ ఒకసారి తీసుకొని. లేటర్ ఆన్ కమింగ్ టు ద క్లిప్స్, యాక్సెసరీ వీటి కోసము జస్ట్ 20-30 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్. ఇవి వచ్చి మన కలనేత హ్యాండ్ వర్క్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. పెద్దవి వచ్చేసి 500 అని చెప్పింది, చిన్నవి వచ్చేసి జస్ట్ 400 or 250 ఇస్తా అని చెప్పింది. ఇవి కూడా చాలా, క్లాత్ అయితే చాలా బాగుంది. లేటర్ ఆన్ వచ్చేసి ఈ జర్మ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యూ కెన్ టేస్ట్ ఇట్ అని తీసుకోవచ్చు అనమాట. కానీ బాగుంది టేస్ట్. ఈ షాప్ వచ్చేసి 711 అనమాట. ఇక్కడ మాత్రం మనం బ్లౌజ్ పైకి డిజైన్ చేసే డిజైనర్ పీసెస్ చాలా బాగున్నాయి. జస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 600 నుంచి 650 ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట, కానీ రీజనబుల్ అని చెప్పొచ్చు. లేటర్ ఆన్ ఇతని దగ్గర చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఏదైనా మనం చిన్న చిన్న పర్సెస్, మనీ క్యారింగ్కి, జస్ట్ చిన్న ప్లేస్కి వెళ్ళేసి రావడానికి కూడా బ్యాగ్స్ ఉన్నాయి. మెయిన్లీ హ్యాండ్ వర్క్ చేసిన కుర్తాస్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. డిజైన్స్ కూడా ప్లెంటీ ఉన్నాయి అనమాట, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, బట్ యూ కెన్ చూస్ యాజ్ యూ విష్ అనమాట. అకార్డింగ్ టు దట్ యూ కెన్ టేస్ట్. కానీ మేము తీసుకుంది బాదం మిల్క్. ఇవి వచ్చి కుర్తీస్ అనమాట. మనం J3 ఎంటర్ అయ్యగానే ఉంటుందన్నమాట. జస్ట్ నాకు వచ్చిన కాస్ట్ 200 సింగిల్ కుర్తీ, కానీ చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ కుర్తీ మాత్రం. మీకు ఓపిక ఉంటే మీరు కంప్లీట్గా తిరిగి ఇంకా బార్గెన్ చేసి చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు. గుడ్ ఫర్ ఉమెన్స్కి, చిల్డ్రన్స్కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కానీ మీకు స్టోర్ మాత్రం ఓపెన్ ఉండేది, అన్ని స్టోర్స్ 4 to 10:30 వరకు. వీకెండ్స్ మాత్రం 11 వరకు ఉంటుంది. మార్నింగ్ నుంచి కూడా స్టోర్స్ ఓపెన్ అయి ఉంటాయి, కానీ ఏంటంటే జస్ట్ కొన్ని స్టోర్సే ఓపెన్ ఉంటాయి, కొన్ని స్టోర్స్ ఉండవు అనమాట. మెయిన్లీ పిస్తా హౌస్లో హలీం మాత్రం మస్తుంది. బాయ్. Thank you for watching my videos and subscribe for more videos. Don't forget to like, share and subscribe. Bye.